నగరంలోని బంజారాహిల్స్ ఉదయనగర్ లో పలు సమస్యలతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ కాలువపై సీసీ రోడ్ పనులు 3 నెలలుగా పూర్తి కాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సీసీ రోడ్ పనులు పూర్తి చేయాలన్నారు. దీనికి స్పందించిన అధికారులు సెంట్రింగ్ యూనియన్ స్ట్రైక్ కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని, సమ్మె ముగిసిన వెంటనే పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తామని వారికి వివరించారు. ఇక వారం రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మట్టి ఎత్తామంటే ఒక రీజన్ చెప్తుండు, కట్టమంటే ఒక రీజన్ చెప్తుండు. ఈ రీజన్తో మన నడిచిపోతాడు. ఈ లోపల బస్తీ వాళ్ళు మొత్తం చచ్చిపోయేటట్టు అంటే అక్కడ వాస్తవం కనబడుతుంది కదా, మనం ఏమంటట్టు కూడా లేదు. మట్టి కొనుకంటే ఇప్పుడు నిజంగా ఆయన చెప్పింది ఒక రీజన్, పిల్లలు పట్టరు అనుకో, ఆడికి ఆ కాంట్రాక్టర్ జిహెచ్ఎంసీ 1,00,000